యాంగ్జైటీ కానీ లేదంటే ఓసిడి కానీ నెగిటివ్ థింకింగ్ కానీ వర్రీస్ కానీ ఉన్న వాళ్ళకి గతంలో నేను 3 పుస్తకాలు రాశానండి. స్టాప్ ఓవర్ థింకింగ్ అనే పుస్తకం ఒకటి, అండ్ ఎన్ఎల్పి సిబిటి ఫర్ ఓసిడి యాంగ్జైటీ అని ఒకటి, బై బై యాంగ్జైటీ టాటా టెన్షన్ ఒకటి అని 3 పుస్తకాలు రాశానండి. అవి చాలా అందరికి ఉపయోగపడే పుస్తకాలు, ఎక్కువ మంది కొన్నారు కూడా ఆ పుస్తకాలు. అది అయితే అక్కడ దాంట్లో సిబిటి ఆర్ఈబిటి వాటి గురించి డీటెయిల్గా రాసి వర్క్ షీట్స్ అది ఇచ్చాను. ఇప్పుడు క్లియర్గా ఓన్లీ ఓసిడి పేషెంట్స్ కోసం ఒక బుక్ రాశానండి. ఇది 12 చాప్టర్లు ఉంటుందే కానీ సుమారు 250-300 పేజీలు పుస్తకం అండి. ఇది కూడా మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. అది ఇండియన్ సిస్టమ్ పద్ధతులు, యోగా పద్ధతులు, ఆయుర్వేదిక్ పద్ధతులు, నేచర్ క్యూర్ పద్ధతులు, సిబిటి పద్ధతులు, ఆర్ఈబిటి పద్ధతులు, ఈఆర్పి ఎక్స్పోజ్ ప్రివెన్షన్ థెరపీ, రెస్పాన్సివ్ ప్రివెన్షన్ థెరపీ పద్ధతులు, ఇవన్నీ కలిపి ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి. థియరిటికల్గా ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలి ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో తెలుగులో 2 ఉంటుంది. మీరు 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 కరెక్ట్గా చూస్తే గుడ్ బై ఓసిడి ఈజీ టిప్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. సో చాప్టర్స్ అయితే 12 కానీ ఈఆర్పి గురించి, సిబిటి గురించి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిల్డ్గా ఉంటుందండి. ఓసిడి ఉన్న వాళ్ళు ఈ బుక్ చదవాలి, అలాగే సిబిటి, ఆర్ఈబిటి, ఎన్ఎల్పి, హిప్నోథెరపీ ఫర్ ఓసిడి అండ్ యాంగ్జైటీ అనే పుస్తకం చదవాలి, స్టాప్ ఓవర్ థింకింగ్ పుస్తకం చదవాలి, బై బై యాంగ్జైటీ టాటా టెన్షన్. ఈ పుస్తకాలు, ఈ 4 పుస్తకాలు చదవడం అంటే యాంగ్జైటీ, టెన్షన్, ఓసిడి, ఫోబియాలు, అలాగే హెల్త్ యాంగ్జైటీ రిలేటెడ్ కూడా చదువుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు డీటెయిల్డ్ నాలెడ్జ్ వస్తుందండి. ఇది ఓసిడి పేషెంట్స్ కంపల్సరీగా చదవవలసిన ఈ పుస్తకం. ఆ 3 పుస్తకాలు చదవాలి. గుడ్ బై ఓసిడి ఈజీ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇంట్రడక్షన్ అనమాట. దీంట్లో టెక్నిక్స్, టూల్స్ చాలా మంది నేను రోజు ఫోన్ చేసేది అందరూ ఓసిడి వాళ్ళే అండి. హెల్త్ యాంగ్జైటీ ఓసిడి, హెచ్ఐవి, ఫోబియా. నేను ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, మొన్న 10 రోజులు నేను బొంబాయిలో ఉన్నాను. బొంబాయిలో కన్సల్టేషన్స్ అన్ని కూడా ఓసిడీకే. కాబట్టి ఎంతమందికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటాను. అందుచేత ఏం చేస్తానంటే, మీ అందరి కోసం మీరు ఏ డౌట్స్ ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారో, ఎవరు ఎక్కువ మంది సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరికి ఏ డాక్టర్ కూడా సరైన పద్ధతులు చెప్పడం లేదో, వాళ్ళకి నేను ఒక గురువులా, మార్గనిర్దేశుడిలా చాలా క్లియర్గా చెప్పానండి. ఇక్కడ చూడండి, సిబిటి, ఆర్ఈబిటి సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. ఇవి సిబిటి, ఆర్ఈబిటి సంబంధించిన టెక్నిక్స్, షీట్స్. మరొకటి అన్నది సిబిటి, ఆర్ఈబిటి బుక్ ఫర్ ఎన్ఎల్పి, బుక్ ఫర్ ఓసిడి, యాంగ్జైటీ అనే బుక్లో ఎక్కువ ఉంటాయి. దీంట్లో క్లియర్ కట్గా విధానాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ యొక్క ఓసిడీలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎవరికైనా పొడిచేతనం ఓసిడి ఒకటి, చంపేతనం వస్తుంది, నా కూతురిని పిసుగు పెట్టి చంపేతనం వస్తుంది, అలాంటి మొక్కులు ఓసిడీలు ఉంటాయి. నేను దేంట్లోనే వేసేతనం ఓసిడి ఉంటాయి. అమ్మా నాన్నల మీద, తల్లిదండ్రుల మీద, దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచనలు ఉంటాయి. పర్ఫెక్ట్గా అన్ని సర్దాలి అనే ఓసిడి ఉంటాయి. పిల్లలకైతే కార్డుని అన్నిటిని కూడా లెక్క పెట్టడం, మెట్లు ఎక్కేటప్పుడు ఈ నెంబరు మెట్టు ఎక్కకూడదు, ఈ నెంబర్ మెట్టు ఎక్కలు ఉండడం, లేదంటే 16 సార్లు చుట్టూ తిరగాలి, లేదంటే తప్పని కొట్టుకోవాలి. ఎన్ని రకాల ఓసిడీలు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఓసిడి ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కంపల్సరిగా ఈ పుస్తకం తెలుసుకుని అసలు మూఢనమ్మకాల నుంచి ఎలా బయటపడవు, ఓసిడిని అర్థం చేసుకోవడం, వాట్ ఆర్ మిస్కన్సెప్షన్స్, మూఢనమ్మకాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అవగాహన లేదు. చాలా క్వశ్చన్ ఆన్సర్లా క్లియర్గా చెప్పానండి. జర్మ్స్ కంటామినేట్ ఓసిడిలో ఎక్కడన్నా బయట ఫుడ్ తింటాను, ఎక్కడన్నా ఏదైనా టచ్ చేస్తాను, ఇలా డోర్ నాబు పట్టుకున్నాను అనుకోండి, పట్టుకున్నామంటే అక్కడ అన్ని జర్మ్స్ ఉన్నామా, వైరస్ ఉన్నామా, చేతులు కడిగేసుకోవడాలు, ఈ కంటామినేట్ ఓసిడి వాషర్స్. అండ్ సౌష్ఠం అంటే పర్ఫెక్ట్గా ఉంచడం అనమాట, ఓవర్ పర్ఫెక్షన్ అంటాం అనమాట. ఓవర్ పర్ఫెక్షన్ ఎక్కువ ఉందంటే ముందు యాంగ్జైటీ వస్తుందంటే. తర్వాత హోర్డింగ్ అంటే ఏంటంటే పాత వస్తువులన్నీ దాచేసి పనికిరాని వస్తువులని దాచి, బట్టలు దాచి, పాత పేపర్లు దాచి, అన్ని దాచి హోర్డింగ్ ఓసిడి అండి. ఓసిడిలో చాలా రకాలని, అన్ని రకాలుగా హెచ్ఐవి ఓసిడి కూడా ఉంటుందండి.
ఈ ఓసిడీలు అన్నీ కూడా నీట్గా ఉంటే ఏదో మహానుభావుడు సినిమాలో లాగా నీట్గా ఉంటేనే ఓసిడీ అనుకుంటుంటారు. అది ఒకటే కాదండి, అది చాలా రకాల ఓసిడీలు ఉన్నాయి. ఈ ఓసిడీల నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అవగాహన చేసుకోకుండా ఏ ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేయండి. మీ డాక్టర్ గారు మందులు రాస్తున్నారు, ఆ డాక్టర్ని పట్టుకు తిడుతున్నారు నాకు ఫోన్లు చేసి. మా దగ్గర థెరపీ తీసుకెళ్తారు, మమ్మల్ని గురించి ఇంకో దగ్గర తిడుతుంటారు. ఓసిడి అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లం అండి. ఎక్కువ కాలం పడుతుంది. ఎక్కువ బాధించబడకుండా ఉండాలంటే మీ డాక్టర్ దగ్గర మీరు మందులు వాడుకుంటూ సిబిటి, ఆర్బిటి, ప్రాసెస్, సైకోథెరపీ, రకరకాల పద్ధతులు, ఈ పుస్తకంలో చెప్పిన పద్ధతులు కూడా మీకు మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు బాధపడే వాళ్ళు అంతకాలం బాధపడేటప్పటికి ముసలి అయిపోతాం, చచ్చిపోతున్నామండి. సో మీరు కంపల్సరీగా మీ డాక్టర్ దగ్గర మీరు మందులు వాడుకుంటూ ఇంత టెక్నాలజీ, ఇంత పద్ధతులు మీకు చెప్పి అవగాహన చేసి నేర్పుకోవడం ఎవ్వరూ ఉండడండి. అది ఎవరికి అవసరం లేదు. అంత టైం స్పేర్ చేయరు మీకు. 10 మినిట్స్ తర్వాత సైకాటిస్ట్ మందులు వేసి పంపించాక ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే అస్సలు పట్టించుకోరు మిమ్మల్ని. ఎందుకు పట్టించుకోరంటే రోజుకు 300, 400, 500 మందిని చూడాలి వాళ్ళు. ఒక గురువులా మార్గనిర్దేశం చేస్తూ మీకు అన్ని నేర్పి అరటిపై వండి ఒడిసిపెట్టినట్టుగా, సీడ్లెస్ గ్రేప్ నోట్లో వేసినట్టుగా, టెంకాయ కొడితే గట్టిగా ఉంటుందండి. అంత టెంకాయ, అంత స్కాలర్స్ నాలెడ్జ్ని, చాలా కష్టమైన నాలెడ్జ్ని సులువైన పద్ధతిలో నేను మీకు నేర్పుతున్నాను, టీచ్ చేస్తున్నాను, ట్రైన్ చేస్తున్నాను. మీకు ఒక గురువులా, మెంటార్లా పనిచేస్తున్నాను. కాబట్టి నేను చెప్పలేక నేను పుస్తకాలు రాస్తున్నాను, వీడియోలు తీస్తున్నాను, బుక్స్ రాస్తున్నాను. మీ థెరపీలో ఎవరు జాయిన్ అయినా సరే అందరూ కూడా బాగుండడం కోసం టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఒక్కరే కదండి, ఎవరు నేర్చుకున్నారో వాళ్ళతో ఆగిపోదు. సైన్స్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అది మెడిసిన్స్ అలా కాదు కదండి, ఎవరు వాడితో వాళ్ళకే ఫలితం ఇస్తుంది. మెడిసిన్స్ రోల్ 15-20% అయితే ఈ థెరపీలో, కౌన్సిలింగ్లు, సిబిటీలు, ఆర్బిటీలు, డిబిటీలు సంబంధించిన రోలు 80-85% అండి. అది నెగ్లెక్ట్ చేయొద్దండి. అది తీసుకుని ఇది మానేడు, ఇది తీసుకుని అది మానేయడం కాకుండా ఈ క్లబ్ ఐటీ థెరపీలో, ఇంటిగ్రేటివ్ థెరపీలో ఇవన్నీ కూడా వస్తాయి. మీరు డాక్టర్ మీరు ఎవరు తీసుకుంటారు చూడండి. ఇక్కడ ఏ టైప్లో, ఒకటి సిబిటి, రెండోది ఆర్ఈబిటి, మూడోది ఈఆర్పి అంటే ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అంటారు. సిబిటి అంటే కాగ్నిటివ్ థెరపీ, ఆర్ఈబిటి అంటే రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ, ఈఆర్పి అంటే ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ. వీటన్నిటి గురించితో పాటు మైండ్ఫుల్నెస్ పద్ధతులు, మెడిసిన్స్ పద్ధతులు, సాంప్రదాయ చికిత్స, ట్రెడిషనల్ మెథడ్స్ అన్నమాట. ఆల్ టుగెదర్ కాంబినేషన్ ఉంటే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయండి. ఆ రిజల్ట్స్ కాంబినేషన్ లో మెడిసిన్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు 10%, కొంతమంది మెడిసిన్స్ వాడితే అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి ఉంటారు. కానీ జీవితం కంటే మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు 5% అయితే మీకు జీవితం 90% మీకు లైఫ్ వస్తుందండి. అలాగే థెరపీలు మాకెందుకు ఇవన్నీ మాకే తెలుసు అనుకునే వాళ్ళు ఏమవుతుందంటే, ఓకే మీరు తెలుసుకోండి, కానీ మీకు వయసు 20-30 ఏళ్ళ తర్వాత ఆ నాలెడ్జ్ పట్ల అవగాహన వస్తుంది. అంతా నేను నేర్చుకుని, అంతా రీసెర్చ్ చేసి, అంతా పట్టించి మీకు సింపుల్గా ఇచ్చేవాడిని నేను ఉన్నాను. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఈ టెక్నిక్స్ మీకు ఎందుకు అందుబాటులో ఉంటాయి? ఎవరు నేర్పుతారు? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇది తింటే పొట్ట తగ్గుతుంది, ఇది తింటే హార్ట్ అటాక్ తగ్గుతుంది, ఫేక్ వీడియోలు పెట్టి అవి చూడడానికి మీరు అలవాటు పడ్డారు. సైన్స్ ఇది, దిస్ ఇస్ ద సైన్స్. న్యూరో సైన్స్, సైకాలజీ, మెంటల్ హెల్త్, వెల్నెస్, ఇల్నెస్ టు వెల్నెస్, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పే ఒక సైంటిస్ట్ని, సైకాలజిస్ట్ని నేను. మీరు అందరూ బాగుండడం కోసం. సో ఓసిడీలో సిమ్టమ్స్ కానీ, మరొకటి కానీ, ఇంకోటి కానీ, ఈ డీటెయిల్డ్గా మీరు పుస్తకం చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఓసిడీ ఉందో మీరు చదవండి. మీ చుట్టాల బంధువులు ఎవరికి ఓసిడీ ఉంది, ఫస్ట్ పేషెంట్ అని అర్థం చేసుకుంటే పేషెంట్ త్వరగా హీల్ అవుతుందండి. అంతా నీ మొఖం, నువ్వు కావాలని చేస్తున్నావు, అంతా నీ మనసులో ఉంది, నువ్వు నెగిటివ్గా అనుకుంటున్నావు, అందు గురించి నీకు అలా అవుతుంది. మేము అందరూ బతకడం లేదు, మేము అందరూ తినడం లేదు, ఇలా వద్దండి. అది ఓసిడి మోడల్స్ ఉంటాయి, రకరకాల మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ పట్టించుకోవడం మానేసండి. దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచన కావచ్చు, చేసిన పని చేయడం కావచ్చు, గ్యాస్ స్టవ్ కట్టైనా లేదని చూసుకోవడం కావచ్చు, ఐరన్ బాక్స్ ఆన్ చేశాను, నేను బయటకు వెళ్ళిపోయాను, ఐరన్ బాక్స్ ఆన్లోనే ఉందేమో, ఆఫ్ చేయలేదేమో, ఇల్లంతా కాలిపోతే, రకరకాల పద్ధతులు మనకు వస్తుందండి. ఇది చాలా పెద్ద పుస్తకం, 250-300 పేజీలు అంతా ఉంటుంది రఫ్గా.
అబౌట్ 200 పేజెస్ ఉంటుంది. పేజెస్ నేను కరెక్ట్గా గుర్తు పెట్టుకు చెప్పలేదు. యాక్చువల్గా అది రాసినప్పుడు 350 పేజీలు వచ్చింది. అప్పుడు ఏంటంటే కాలంని ఇలాగా లెంగ్తీగా మార్చాలి. యాక్చువల్గా ఈ పేజ్ మార్జిన్స్ వదలాలన్నమాట టైప్ చేసేటప్పుడు. అప్పుడు ఎంత మీటర్ వస్తుంది అనమాట. అప్పుడు 350 పేజీలు వచ్చింది. పేజ్ మార్జిన్స్ రూల్ పాటించకపోతే దాన్ని ఇలా ఎక్స్పాండ్ చేశాను, ఒక 100 పేజీలు తగ్గింది. సో మ్యాటర్ ఎక్కువ వచ్చినట్టు కుదించడం కోసం పేజీలు తగ్గించవలసి వచ్చిందండి. పేజీలు ఎక్కువ అయిపోతే ఇంత బుక్ ఉందా అనుకుంటారు. అంత బుక్ ఉండడం కంటే ఉండడం కోసమే తక్కువ పేజీలు ఉండేటట్టుగా చేశాను. సాంప్రదాయ పద్ధతిలోనండి, అలా ఆయుర్వేదం పద్ధతిలో యోగా పద్ధతిలో చేసామని మందులు వాడడం ఎదుర్కొంటే తరపులు మానేయడం కాదండి. అవి కూడా వాడుకునే వాళ్ళు వాడుకోండి, అంటే యాడ్ చేయాలన్నమాట దాంట్లో కూడా. యోగాలో రకరకాల ఆసనాల గురించి చెప్పాను. బాలాసనం అని, నివారిత బెక్స్ అండ్ సోలివసనం, శవాసనం అని, ఉత్తవానాసనం అని రకరకాల ఆసనాలు చెప్పాను. రకరకాల యోగా టెక్నిక్స్, ఆయుర్వేదం టెక్నిక్స్, వాత పిత్త కఫ సంబంధించిన దోషాల గురించి చెప్పాను. ఎందుకంటే సైకాలజీ ఒకటే కాకుండా ఇండియన్ ట్రెడిషనల్ మెథడ్స్, అంటే నేను నమ్మను కానీ మంత్రాల గురించి కూడా చెప్పాను. కొంతమందికి మరి మన భారతదేశంలో ఈ హిందూ రిలీజన్ డామినేషన్ ఉంటుంది కాబట్టి ఓం శాంతి శాంతి మంత్రం, సోహం మెడిటేషన్, ఓం గణపతాయ నమః రకాల చెప్పాను. అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నమ్మిన వాళ్ళు మీరు ఎక్కువ 99.9% మంది నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మీరు నమ్మేది నేను చెప్పాను అది. సో ఆయుర్వేదంలో ఆహార పదార్థాలు, ఏ ఆహార పదార్థాలకు ఒసిటీ పెంచుతుంది, ఏ ఆహార పదార్థాల ఒసిటీ తగ్గుతుంది, ఇవన్నీ క్లియర్గా చెప్పానండి. ఇంకా నేను దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు కొని చదువుకోండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్రాంతికారి అనే యాప్లోని పుస్తకాలన్నీ ఉంటాయి. ఆర్ఈబిటీ బేసిక్స్ గురించి డీటెయిల్ చెప్పాను. ఆర్ఈబిటీ బేసిక్స్ అనమాట, రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ టైప్ అనమాట. సో సిబిటి బేసిక్స్ చెప్పాను, సిబిటి టెక్నిక్ చెప్పాను. మీరు ఇంకెంతకంటే కావాలండి, నన్ను 30 ఏళ్ళ నుంచి తినేస్తున్నారు. ఓసిడి మీద పుస్తకం లేదా, సిబిటి మీద పుస్తకం లేదా, ఆర్ఈబిటి మీద పుస్తకం లేదా, బిహేవియర్ థెరపీ మీద పుస్తకం లేదా, రాశాను. కొన్ని వాళ్ళు తక్కువ. నేను ఎంత కష్టపడుతుందో తెలుసా? మీ అందరి కోసం ఎంత కష్టపడి రాస్తుంటే మొదటి సిబిటి రాసిన బుక్ చూసారు, చాలా మంది కొన్నారండి. నో డౌట్, అది ఒక 100 మంది వరకు పుస్తకం కొన్నారండి. అది అలాగే స్టాప్ నెగిటివ్ థింకింగ్ పుస్తకం కూడా బాగా కొన్నారు. భవ్య యాంగ్జైటీ, టాటా టెన్షన్ పుస్తకం, ఆ 3 పుస్తకాలు చాలా మంది ఎక్కువ కొన్నారండి. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీకున్న నెగిటివ్ థింకింగ్ గురించి ఒక్కటే కొంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అలా కాదండి. మీకు హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ అనేది చాలా సైంటిఫిక్ అప్రోచ్ అండి. మనిషి సంతోషంగా ఆనందంగా 20 ఏళ్ళు ఎక్కువ బతకడం గురించి. మైండ్ బాడీ కనెక్షన్ అనేది శారీరక జబ్బులు, పెద్ద పెద్ద జబ్బులు రాకుండా నివారించుకునే టెక్నిక్స్ దాంట్లోనే. అంచేత లేదా టైటిల్ మీద చూసుకొనద్దండి. నేను ఎప్పుడైనా ఇలా రికమెండ్ చేస్తుంటాను చూస్తారు, ఏ టెక్నిక్ దేనికి ఉపయోగపడుతుందని. దాని మీద బేస్ అయ్యి గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డాక్టర్ క్రాంతికారి యాప్ రెండు డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి యాప్ ఏంటంటే తెలుగు బుక్స్ ఒక కాలం ఉంటుంది, ఇంగ్లీష్ బుక్స్ కాలం ఉంటుంది, హిందీ బుక్స్ ఫ్రీ మెటీరియల్ కాలం ఉంటుంది, సీడీల కాలం ఉంటుంది. డిఫరెంట్ కాలం 8 కాలమ్స్ ఉంటాయండి. ఎవరికైతే క్లిక్ చేసుకుంటే ఆ పుస్తకాలు కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్లో అన్ని కలిపి కలగూర గంపలో ఇంటిగ్రేటెడ్గా ఒకే దాంట్లో ఉంటాయి, మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే, సింపుల్ సిబిటి విధానాలు అన్ని కూడా దీంట్లో డీటెయిల్గా రాశానండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటాం, నాలెడ్జ్ ఈజ్ ఎంపవర్మెంట్ అంటాం, ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ అంటాం. మీ అందరికీ చదువు చెప్పే గురువుని, మీ అందరికీ మంచి మార్గంలో నేర్పే గురువుని ఈరోజు రేపో మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. కుటుంబంలో కానీ ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఓసిడి పట్ల అవగాహన పొందుకోండి, ఓసిడి పట్ల నాలెడ్జ్ని తీసుకోండి, ఓసిడి టెక్నిక్స్ నేర్చుకోండి. ఓసిడిలో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, దాని యొక్క అపోహలు ఏంటి, మూఢనమ్మకాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరందరూ బాగుండి తీరుతారు, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ పుస్తకం అన్ని పేజీలు చెప్పడానికి నాకే ఎంత టైం పడుతుంది. చాలా పెద్ద పుస్తకం చెప్తాను కదా, బోల్డ్ మ్యాటర్ ఉంటుందని. చాప్టర్స్ అయితే 12 ఉంటాయి, మ్యాటర్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ అలా సపోర్ట్ చేయాలి. అంటే ఫ్యామిలీ సైకోడైనమిక్స్ అది అంటాం.
కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకుండా ఓసిటీ తగ్గదండి. చాలా మంది క్రిటిసైజ్ చేయడాలు, కామెంట్ చేయడాలు, అంతా నీలే ఉంది, ఈ మొక్కం, నువ్వు నటిస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు, ఇటువంటి డైలాగుల వల్ల పెద్దది అయిపోతుందండి. వాళ్ళు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. క్యాన్సర్ వచ్చిన చిన్న దెబ్బ అన్ని నోట్లో పెట్టేసుకుని లేదంటే పసుపు గిసేస్తుంట. ఆఫ్టర్ ఆల్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అది తగ్గిపోతుంది. కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ అండి క్యాన్సర్ లాంటిది అనమాట. శారీరక జబ్బులుగా ఎలాగో మెంటల్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా కాలం పడుతుంది. చాలా సపోర్ట్ కావాలి. చాలా విషయాలు తెలుసుకుని ఉండాలి కుటుంబ సభ్యులది. పేషెంట్ ఒక్కటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఒక మానసిక జబ్బు వచ్చిందంటే కుటుంబంలో 4-5 కుటుంబాలు సఫర్ అవుతాయండి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కూడా సఫర్ అవుతారు. లిఫ్ట్లో వెళ్ళినప్పుడు కూడా వేరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా లిఫ్ట్లో వెళ్తుంటే వీళ్ళు వాళ్ళు సఫర్ అవుతారు. ఇన్ని బాధలు ఉంటాయి. చేత ఇది సైన్స్ అండి, నాలెడ్జ్ అండి, జ్ఞానయోగం. ఇది దానికి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తే కర్మయోగం అవుతుంది. మీరందరూ కర్మని, మీ తలరాతని మీరే నేర్చుకోవడానికి తగినట్టుగా టూల్స్, టెక్నిక్స్ నేను నేర్పుతున్నాను. నేర్పినప్పుడు ఏం చేయాలి? స్వయం సహాయకం సరిపోయినప్పుడు, అంటే సెల్ఫ్ హెల్ప్, మీ ప్రాక్టీస్ మీకు చేయనప్పుడు వృత్తిపరమైన మద్దతుని, అంటే సపోర్ట్ని ఎలా పొందాలి? మద్దతు అంటే సపోర్ట్ అనమాట. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని, సైకాలజిస్ట్ని, సైకాట్రిస్ట్ని, వెల్నెస్ కోచ్ని ఎలాగ సంప్రదించాలి, ఏ సందర్భంలో అలాగా సలహాలు కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ బలహీనత కాదు. బలమైన వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్కి ముందుకు వస్తారు, ధైర్యవంతులు మాత్రమే ముందుకు వస్తారు. ఎవరైతే డాక్టర్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అంటున్నారో వాళ్ళు బలహీనలు, లేదంటే వెనకబడి పిరికి బందులు అని అర్థం. ధైర్యవంతులు ఎప్పుడు కూడా తన జబ్బు నుంచి బయటపడడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆలోచించకుండా బయటపడడానికి ప్రయత్నిస్తారు. మీరు అందరూ బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా సొంతం. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి ఎప్పుడు ఉండండి. సో పర్సనలైజ్డ్ ఓసిడి మేనేజ్మెంట్ టూల్ కిట్. దీంట్లో గుట్ల విషయాలు ఉంటాయి. డే టు టైము, ఏ టెక్నిక్ ఎలా చేయాలి, దాని రిజల్ట్ ఏంటి, మీరు ఏం చేస్తారు, ఎలా చేశారు, ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. సో హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, సొంతంగా ఉండండి. ఇంకా చాలా పేజీలు చెప్తూనే ఉండాలి. అన్ని పేజీలు మీరు చూడొద్దు, నేను కూడా తిప్పను. సో ఐ లవ్ యూ.